నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు సంచలనమైన ఆరోపణలు చేశారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఆసక్తిగా ఉందని, అయితే ప్రత్యక్ష చర్చలను పునఃప్రారంభించడంలో అమెరికాకు తక్షణ ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో ఇరాన్ పైన సైనిక ఒత్తిడి కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. వైట్ హౌస్లో లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్తో జరిగిన సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చర్చలకు ఇరాన్ చాలా ఆసక్తిగా ఉందని, అమెరికా అధికారులను కలవాలనే కోరికను వ్యక్తం చేసిందని ట్రంప్ అన్నారు. అయితే ప్రస్తుతానికి అటువంటి సమావేశం నిర్వహించడానికి అమెరికా ప్రభుత్వానికి ఆసక్తి లేదని చెప్పి ట్రంప్ నొక్కి చెప్పారు. ఇరాన్ ఇంకా ఏమీ చూడలేదని చెబుతూ ఇరాన్లోని ఆక్స్ మౌంటైన్ ప్రాంతంలో అమెరికా త్వరలో దాడులు జరుపుతుందని ప్రకటిస్తూ ట్రంప్ ఇరాన్కు మరొక హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ పైన ఒత్తిడిని కొనసాగించేందుకు అమెరికా వ్యూహంలో భాగంగా ఇరాన్ ఓడరేవులపైన అమెరికా దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరాన్ను అణ్వాయుధం సంపాదించుకోవడానికి అనుమతించబోమని చెప్పి అమెరికా అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. అటువంటి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో పాలు పంచుకుంటూ ఉన్న ఏ ఇరాన్ అణు కేంద్రాన్నైనా సరే అమెరికా దాడి చేస్తుందని ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించడానికి మార్గం సుగమం చేసిందని ఆరోపిస్తూ ట్రంప్ దానిని విమర్శించారు. అలాగే యుద్ధం తర్వాత ఇరాన్ను పునర్నిర్మించడానికి 20 నుంచి 25 సంవత్సరాల సమయం పడుతుందని నొక్కి చెప్పారు. అలాగే ఎర్ర సముద్రంలో పరిణామాలపైన స్పందిస్తూ యెమెన్లోని ఇరాన్ మద్దతు గల హౌతీ చేపట్టే ఎలాంటి చర్యలకైనా అమెరికా ప్రతిస్పందిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. 2025 మేలో ఒమాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి ముందు హౌతీలపైన అమెరికా సైనిక చర్యలను ప్రస్తావిస్తూ ఎర్ర సముద్రంలో ఏమైనా జరిగితే మేము చూసుకుంటామని చెప్పి ఆయన తెలిపారన్నమాట. అలాగే హౌతీలు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియా మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాగే హౌతీలు కొనసాగితే కానీ హౌతీల మీద కూడా దాడులు చేస్తామని చెప్పేసి యెమెన్లో ఉన్న హౌతీల మీద కూడా దాడులు చేస్తామని చెప్పి ట్రంప్ హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.